చికెన్ పకోడీ బయట కరకరగా లోపల మెత్తగా రావాలంటే మసాలా ప్రతి ముక్కకి బాగా పట్టాలి. చాలామంది ఇంట్లో చేస్తే బయట బండి మీద దొరికి ఆ రుచి రాదు. దానికి కారణం చిన్న చిన్న పొరపాట్లే. అవేంటో పర్ఫెక్ట్ చికెన్ పకోడీ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. ముందుగా అరకేజీ చికెన్ శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా వంపేయాలి. చికెన్ మీద నీరు మిగిలి ఉంటే మసాలా పట్టదు. అందుకే నీళ్లు పూర్తిగా వంపి ఇప్పుడు చికెన్ ముక్కల్లో మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. పకోడీ బయట కరకరగా రావాలంటే ఇది తప్పనిసరి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేస్తున్నాను. దీనివల్ల పకోడీ బయట పొర గట్టిగా నిలబడి చక్కగా వేగుతుంది. 2 టీ స్పూన్లు కారం. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసం, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ వాటర్ అయితే వేయట్లేదు, మీకు అవసరమైతే వేసుకోండి. మసాలాలు కలిపేటప్పుడు చేత్తోనే మెల్లగా ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేలా కలపాలి. చూస్తున్నారుగా, మసాలా ఇలా ప్రతి ముక్కకి బాగా అంటుకుని ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని చాలా గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా కొంచెం మందంగా పొరలా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద మూత పెట్టి కనీసం ఓ 1/2 గంట నుండి అరగంట వరకు పక్కన పెట్టుకోండి. ఇలా నానితేనే మసాలా ముక్క లోపలికి వెళ్ళి రుచి ఇంకా బాగుంటుంది. టైం ఉంటే అరగంట ఉంచండి, లేకపోతే 15 నిమిషాలైనా సరిపోతుంది. 1/2 గంట తర్వాత మూత తీసి ఒకసారి మెల్లగా కలపాలి. ఇప్పుడు కడాయిలో సరిపడా నూనె వేసి మోస్తరు మంటపై వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువగా కాగకూడదు. ఇలా కాగితే బయట గట్టిపడుతుంది, లోపల సరిగా ఉడకదు. ఇప్పుడు చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒక్కసారిగా వేయకండి, విడివిడిగా వేస్తేనే సమముగా వేగుతాయి. నూనెలో వేసిన వెంటనే తిప్పకండి, 1 నిమిషం అలా వదిలేయండి. అడుగు భాగం కొంచెం గట్టిపడిన తర్వాతే మెల్లగా తిప్పాలి. ఇలా తిప్పుతూ ఉంటే మసాలా విడిపోదు. మంట ఎక్కువగా పెట్టకండి, తగ్గించి పెట్టుకోండి. అప్పుడు లోపల కూడా బాగా ఉడుకుతుంది. మంచి రంగు వచ్చిన తర్వాత తీసేయాలి. ఇదే విధంగా మిగిలిన చికెన్ ముక్కలను కూడా వేయించుకోవాలి. ప్రతిసారి చికెన్ వేసేటప్పుడు నూనె ఉష్ణోగ్రత ఒకేలా ఉండేలా చూసుకోండి. నూనె వేడి మరీ తగ్గకూడదు, అలాగని ఎక్కువ కాగిపోకూడదు. అప్పుడే పకోడీలన్నీ ఒకేలాగా బాగా వేగుతాయి. చూడండి, బయట కరకరగా లోపల మెత్తగా ఎంత బాగా వచ్చాయో. ఇది పర్ఫెక్ట్ చికెన్ పకోడీ. సాయంత్రం పూట ఇలా వేడివేడి చికెన్ పకోడీలు తింటుంటే ఆ రుచే వేరు. పక్కన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండుకుని తింటే ప్లేట్లు ఖాళీ అయిపోవాల్సిందే. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి.